పీజీ మెడికల్ ఫీజులు ఖచ్చితంగా ఎంబీబీఎస్సీ కానీ పీజీ కానీ తగ్గించింది జగన్మోహన్ రెడ్డి. దాంతో ఓ రకంగా ఏడ్చారనాల కడుపు రగిలిపోయింది ఆయా ప్రైవేటు మెడికల్ కళాశాలలకి. కానీ అది దానివల్ల బాగుపడ్డటువంటి వాళ్ళు విద్యార్థులు. అయితే అది కాకుండా ఎంతో కొంత వసూలు చేసినా వాళ్ళకు ఒక హక్కు లభించింది. అయితే ఇప్పుడు మళ్ళీ మెడికల్ కళాశాలల వాళ్ళకే అవకాశం కల్పిస్తూ గతంలో జగన్ ఇచ్చిన జీవోని రద్దు చేసింది చంద్రబాబు సర్కార్ అన్నది సాక్షి ప్రధానంగా హైలైట్ చేసింది. పీజీ వైద్య విద్య మళ్ళీ భారం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇందులో క్లినికల్ పీజీకి కన్వీనర్ కోటా కింద 4.32 లక్షలు, యాజమాన్య కోటా కింద 8.64 లక్షలు జగన్ హయాంలో పెట్టారు. పారా క్లినికల్ డిగ్రీ డిప్లొమాకి 1.35 లక్షల కన్వీనర్ కోటా, 2.7 లక్షల యాజమాన్య కోటా పెట్టారు. ప్రీ క్లినికల్ డిగ్రీకి 61,200 కన్వీనర్ కోటా, 1,22,400 రూపాయలు యాజమాన్య కోటా కింద పెట్టారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అలా కాకుండా 7 రెట్ల ఫీజులు పెంచారు. 2014-19 మధ్యలో 7 రెట్లు ఫీజులు పెంచారు. అప్పట్లో కన్వీనర్ కోటాలో క్లినికల్ డిగ్రీ డిప్లొమా కోర్సులో ప్రైవేట్ కళాశాలలో 2.9 లక్షలు ఉన్న ఫీజు 2017-18లో ఏకంగా 6.9 లక్షలకు పెరిగింది. యాజమాన్య కోటా ఫీజు 5.25 లక్షల నుంచి 24 లక్షలకు పెంచేశారు. దీంతో పేద విద్యార్థులకు కన్వీనర్ కోటా కూడా కష్టంగా మారింది. పేద మధ్యతరగతి వర్గాలకు కష్టాలు గమనించిన జగన్ అప్పట్లో ఫీజుల్ని 40 నుంచి 50% తగ్గించారు. దీన్ని సవాల్ చేస్తూ మంత్రి నారాయణకి చెందిన నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కోర్టుకు వెళ్తూ సుప్రీంకోర్టు నారాయణ కాలేజ్ యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి విద్య అంటే వ్యాపారం కాదంటూ తలంటింది కూడా. అంతేకాకుండా 5 లక్షలు ఫైన్ వేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ ప్రైవేట్ కళాశాలకి ఆ భారాలు మోపుతోంది అన్నటువంటి వార్తని, అవకాశం ఇస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.